ఫస్ట్ స్టీఫెన్ పాల్ ఏం చెప్పిండో చూడండి ఒకసారి. దేవా నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థిస్తే బెస్ట్ వస్తుంది. దేవుని చిత్తం కాకుండా నా చిత్తమే జరగాలి ప్రభా అంటే వర్స్ట్ వస్తుంది. లోతు కుటుంబాన్ని దేవుడు అంటాడు, దూత వచ్చి చెప్తుంది, ఈ పర్వతం యుద్ధకు వెళ్ళి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు అతను తిన్నగా వెళ్లకుండా, నాకు ఆ పర్వతం వద్దు, ఈ పక్కన ఇంకో పర్వతం దీని దగ్గరికి వెళ్తాన్నాడు. అదే ఆయన కొంప ముంచింది. ఆయన జీవితం నాశనం అయిపోవడం గల కారణం అదే. దేవుడు చూపించిన పర్వత యుద్ధకు వెళ్లకుండా తన సొంతంగా ఇంకో పర్వతాన్ని కోరుకున్నాడు. అతని జీవితమే నాశనం అయిపోయింది. ఆయన భార్య ఉప్పుస్తంభం అయిపోయింది. ఆయన పిల్లలు దారి తెప్పారు. ఆయన కుటుంబం, ఆయన సంతానం మొత్తం మోయాబీల వరే ఒక శాపగ్రస్తమైన సంతానంగా మారిపోయింది. దేవుడు పెట్టిన మార్గాన్ని వదిలిపెట్టి సొంత మార్గాన్ని ఎత్తుక్కోకండి. మీ సొంత మార్గంలో సొంత ఆలోచనలు మనల్ని దారి తెప్పిస్తాయి. ఒకని ఎదుట మార్గము తిన్నగా కనబడును, తుదను అది మరణమునకు నడిపించు. దేవా నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థిస్తే బెస్ట్ వస్తుంది. దేవుని చిత్తం కాకుండా నా చిత్తమే జరగాలి ప్రభా అంటే వర్స్ట్ వస్తుంది. మరి స్టీఫెన్ పాల్ చెప్పింది విన్నారు కదా, ఏంటంట యేసు ప్రభు చెప్పిన మార్గం తప్ప యేసుక్రీస్తు అంటే దేవుడు చెప్పిన మార్గంలో నడవాలి, వేరొక మార్గంలోకి వెళ్తే వాళ్ళు నష్టపోతారు, రైట్? మరి వేరొక మార్గం పోవద్దు కదా. మరి యేసు ప్రభు చెప్పిన మార్గం ఏంటిది అంటే చెప్పిండు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఏం చెప్పిండు, గొర్రెల దొడ్డిలో ప్రవేశింపక వేరొక మార్గం వెళ్ళు వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే, అంటే మెయిన్ ఎందులో పోవాలా, గొర్రెల దొడ్డిలో. వేరే ఏదన్నా చర్చికి పోతే ఏమవుతారు వాళ్ళు దొంగలు దోచుకున్నారు. ఆ దొంగలు ఏమవుతారంటే 2 కొరింథీయులు 11వ అధ్యాయము 7-8 వరకు చూస్తే వాళ్ళు సాతాన్లు అవుతారని పౌలు చెప్పిండు. అంటే నేను షార్ట్ మెసేజ్ కాబట్టి చదువుకోండి, రైట్? మరి ఆ గొర్రెలు ఎవరు? ఆ గొర్రెల దొడ్డిలో, సరే ఇప్పుడు ఆ దొడ్డిలో కాని వారు వేరే వాళ్ళు కూడా ఉంటారు చూడు, అంటే మీరు అంటే లోకం ఏమవుతుంది, ఆ లోకము అందులోకే వెళ్తారు. అందులోకి వచ్చిన వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు కూడా గొర్రెలలాగా. ఎందుకంటే మెయిన్ గొర్రెలు ఉండాలి, ఆయన చెప్పిన గొర్రెలు ఉండాలి. మరి ఆయన చెప్పిన గొర్రెలు ఎవరు అంటే మీతో వాళ్ళందరూ కూడా దొంగలేనంట. కేవలం ఆయన గొర్రెలు వేరొక మార్గం పోతుంట. గొర్రెల దొడ్డిలో ప్రవేశింపక వేరొక మార్గం అంటే వేరే చర్చికి, ఏ చర్చికి పోయినా వాళ్ళు ఏమవుతారంట, దొంగలు. కేవలం గొర్రెల దొడ్డిలోనే ప్రవేశించాలని. మరి ఆ గొర్రెలు ఎవరంట, ఆయన గొర్రెలు నాకు తెలుసు అంట. నా గొర్రెలు నాకు తెలుసు, అవి నా స్వరం వింటాయి. నా గొర్రెలకు నేను పేరు పెట్టి, నా సొంత గొర్రెలకు పేరు పెట్టి పిలిచిండంట. వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నా అంట. వాళ్ళు ఎన్నటికీ చచ్చిపోరంట. ఎందుకంటే నా చేతిలో నుంచి నా తండ్రి చేసి విడిపించలేరని చెప్పిండు. ఎవరు కూడా తీసుకోలేరని చెప్పిండు. మరి ఆ పేరు పెట్టిన వాళ్ళు ఎవరంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలందు లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉండరు. వాళ్ళు 4వ వచనం స్త్రీ సంగతం కానివారు. సో ఈ స్టీఫెన్ పాల్కి చెప్పండి, మరి వేరొక మార్గము అంటే ఇప్పుడు స్టీఫెన్ పాలే కానీ ఏ ఓలే కానీ వేరొక మార్గం అవుతుంది. ఎందుకంటే యేసు మీ చిత్తం కాదు, మీ చిత్తంతో చర్చిలకు పోవద్దు, లేదా మీ పాశ్చాల చిత్తంతో చర్చిలు పెట్టకూడదు. కాబట్టి దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటే మంచిది. మరి దేవుని చిత్తం ఏంటిదంట, గొర్రెల దొడ్డిలోనో ప్రవేశించాలా. కాబట్టి ఆ గొర్రెలకు ఆయన పేరు పెట్టి పిలిచినంట. ఆ పేరేంటిది, ఆయన నామము, ఆయన తండ్రి నామము. కాబట్టి నేనే కదా. వాళ్ళు స్త్రీ సంగతం అపవిత్రం కాదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1-4తో పేరు పెట్టి పిలిచిన వాళ్ళే ఆయన గొర్రెలు అంట. కాబట్టి మీరు ఎక్కడ పోవాలా, ఏ మార్గంలో పోవాలా, గొర్రెలు పోయే మార్గంలోనే పోవాలా. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు కాపరైతాడు. లేదా మీరు వేరొక మార్గంలో పోతే ఎవరైతారు, ఇప్పుడు స్టీఫెన్ పాలే కావచ్చు, జాన్ వెస్లీ కావచ్చు, వేరొక మార్గంలో పోయినట్టే కదా మీరు. కాబట్టి ఆ స్టీఫెన్ పాల్కి చెప్పండి, బాబు నువ్వు వేరొక మార్గం మేము ఇందులో ఉండమని చెప్పుర్రి. కాబట్టి మీ కాపర్ ఇప్పుడు ఒకవేళ అందులో ఉంటే ఏమవుతారు, మీ కాపర్ ఎవరైతారు, సాతాన్ అవుతారు. కాబట్టి చెప్పండి, ఈ వీడియో తీసుకుపోయి చూపించండి, సరేనా? కాబట్టి మీ చిత్తం కాదు, దేవుని చిత్తం ఏందో తెలుసుకురు కదా ఈరోజు. దేవుడు యేసు ప్రభు ఎక్కడ పోమన్నాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది చూసుకోండి, రైట్?